హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ వరా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఈ సండే మా డే ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు ఈ సండే ఎలా స్పెండ్ చేశారో కామెంట్లో చెప్పండి. ఈ సండే మా ఇంట్లో అందరికీ ఇష్టమైన టిఫిన్ వడలు వేస్తున్నాను. ఈ వడలు రెసిపీతో అయితే ఈ సండే స్టార్ట్ చేసాం. చూడండి, యాక్చువల్లీ మా కిడ్స్కు చాలా ఇష్టం. ఇవి స్నాక్స్ కింద చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. బట్ ఈ సండే అయితే మార్నింగ్ టిఫిన్లా ప్రిపేర్ చేద్దామని సాటర్డే ఈవినింగే పప్పు అయితే నానబెట్టేస్తున్నాను. సండే మార్నింగ్ అయితే ఈ పప్పును మిక్సీకి వేసుకొని ఇందులో అయితే రెడీ చేసుకుని దానిలో స్టఫ్ అదంతా కట్ చేసుకుని పెట్టుకొని మిక్స్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అలా అవన్నీ మంచిగా కలిపేసుకొని స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత అయితే కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్స్లా చేసుకుని ఒత్తుకొని వడల్లా అయితే వేస్తున్నాను. మా వీడియో అయితే శ్రావణి షూట్ చేస్తుంది, చూడండి. వీటిని వడలు అని పిలుస్తాం. మీరు ఏ విధంగా పిలుస్తారో కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మరి పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి సండే అందరికీ స్పెషలే కదా. మరి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్ కలర్లో చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే, సర్వ్ చేసుకుని తినేసేయడమే. మీలో ఎంతమందికి ఇష్టం ఇవి? బ్రేక్ఫాస్ట్గా మీరేం చేసుకున్నారు ఈ సండే? లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచనలోనే ఉన్నాను. ఇంకా మా శ్రావణి ఏమో వాళ్ళ పిన్ని వచ్చినప్పుడు చేసిన చికెన్ బిర్యానీ రెసిపీ చాలా నచ్చిందంట. ఆ విధంగానే మళ్ళీ ఒకసారి చేయి మమ్మీ అంటుంది. మనమే కదా చేసుకున్నామని చెప్పాను, బట్ మళ్ళీ ఒకసారి అదే చేయమంటుంది. చూడాలి, అప్పటికి ఏమనిపిస్తే అది చేసేయడమే. మరి ఇప్పుడైతే ఈ వడలు చూడండి ఎలా ఉన్నాయో, బ్రౌన్ కలర్లో అయితే వస్తున్నాయి కదా కలర్. ఇంకా తీసేసుకోవడమే. ఇది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతమంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు కొంచెం స్పైసీగా ఉండడానికి, బట్ మేమైతే అవి వేయలేదు. ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి మాత్రమే వేసి మిక్స్ చేశాను పిండిలో. ఈ సండే మా స్పెషల్ వడలు అని అయితే నేను వీడియోలో చెప్తున్నాను. అదే అక్కడ చూసారా, మా వడలు అయితే ఎంత బాగున్నాయో, బాగా వచ్చినాయి కదా. ఇంకా టేస్ట్ చేసి చెప్పడమే అందరూ. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ అయితే ఫస్ట్లో వచ్చిన వ్యూస్ అయితే రావట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు. యాక్టివ్గానే ఉన్నా అనిపిస్తుంది ఛానల్లో అయితే, బట్ వ్యూస్ మాత్రం సడన్గా తగ్గిపోతున్నాయి. ఒక్కోసారి అలా అవుతుందా ఏంటి యూట్యూబ్లో అని అయితే డౌట్ వచ్చింది. బట్ ప్రజెంట్ అయితే కొంచెం యాక్టివ్గానే ఉంటున్నాను కదా. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఫస్ట్లో అయితే టైమింగ్ కూడా పాటించేవాళ్ళం కాదు. ఏ టైంలో పోస్ట్ చేసిన వీడియో ఫాస్ట్గా 1K 2K 3K అలా వచ్చేసే వ్యూస్ అయితే. ఇప్పుడు 1 hour 2 hours 1K రావడం కష్టంగా ఉంది. సో ఏంటి సెట్టింగ్స్ ఏమైనా మారినాయా, లేకపోతే నేనైతే కొంచెం నెగ్లెక్ట్గా ఉంటున్నాను ఆ ఛానల్లో అని అనిపిస్తుంది. సో ఇక నుంచి అయితే టైం టు టైం వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మా ఇంటి జామ చెట్టు అయితే చూపిస్తున్నాను చూడండి. జామకాయలు అయితే వచ్చినాయి, చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. మాకు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. మీకు ఎలా ఉంది వెదర్? నెక్స్ట్ చూడండి, అలా మీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఆఫ్టర్నూన్ అయితే అయిపోతుంది. ఫాస్ట్గా బిర్యానీ అంది కదా అని శ్రావణి బిర్యానీ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సేమ్ ఇంకా గ్యాస్ పైన అయితే ఇంకా నిలబడి చేయలేక వడలు వేసేసరికి కాళ్ళు నొప్పి వచ్చేసినాయి. ఇంకా కింద సిట్టింగ్ వేసేసి
కింద పెట్టుకొని గ్యాస్ చేస్తున్నాను. ఇలా అయితే ఫ్రీగా చేయొచ్చు కదా, కూర్చుని అయితే టైం తీసుకొని స్లోగా అన్నీ దగ్గర పెట్టుకొని ఈ విధంగా చేసే కుకింగ్ ప్రాసెస్ అయితే నాకు చాలా ఇష్టం. ఎన్ని వంటలైనా చేసేయచ్చు. గ్యాస్ దగ్గర నిల్చుని చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందులోనూ మాది చిన్నగా ఉంటుంది కిచెన్. ఒక మనిషి తప్పించి సెకండ్ మనిషి ఎంటర్ అవ్వడానికే ఉండదు. సో నాకు ఆ విధంగా కష్టంగా అనిపిస్తుంది. ఇలా అయితే మాత్రం సులువుగా ఎన్ని వంటలైనా చేయాలనిపిస్తుంది. ఇంకా నేను పక్కన వంటలు చేస్తున్నాను కదా, శ్రావణి అయితే వీడియో అయితే తీస్తుంది చూడండి. బిర్యానీ మీరే స్టైల్లో చేస్తారు. నాకైతే ఈ విధంగా ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఇలా చేస్తాం వల్ల చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుందని టైం లేనప్పుడు మాత్రం ఇలా అయితేనే చేస్తాను. నార్మల్ టైంలో అయితే సపరేట్గా బిర్యానీ, సపరేట్గా చికెన్ కర్రీ చేసుకుంటాం. బట్ ఇలా దమ్ బిర్యానీలా మిక్స్ చేసేస్తే ఇంకా కర్రీ అవసరం లేకుండా అయిపోతుంది కదా. మొన్న చేసిన చికెన్ బిర్యానీలో అయితే నెయ్యి వేయలేదు, స్కిప్ చేసేసాం. ఓన్లీ ఆయిల్తోనే చేసాము. ఇప్పుడు నెయ్యి కూడా ఉంది కదా అని చెప్పి నెయ్యి ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నాము. సో చూడాలి. టైం వచ్చి ఇప్పుడు 11:30 అలా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఈ విధంగా చేసే చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ పీసెస్ అనేవి పెద్దగా ఉంటేనే బాగుంటుంది కదా, లెగ్ పీసుల్లా అలా ఉంటేనే బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. మేమైతే ఓన్లీ సండే మాత్రమే ఎన్వి ప్రిఫర్ చేస్తాం ఫ్రెండ్స్. అది కూడా ఒక్కొక్కసారి స్కిప్ చేసేస్తాం. బట్ సరే కిడ్స్ అడిగారని చెప్పి అయితే చేస్తున్నాను. ఇంకా శ్రావణి విషయానికి వస్తే 1 వీక్ అంతా స్టడీలోనే బిజీగా ఉంటుంది. ఈవినింగ్ స్కూల్ నుంచి రావడం, వచ్చిన తర్వాత వర్క్స్ చేసుకోవడం, అలా టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ టీవీ చూస్తుంది, లేకపోతే పడుకుండిపోతుంది. సండే వస్తేనే వీడియోస్ అయితే చేస్తుంది తను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత అయితే మేము సరదాగా చూపించాను కదా మొన్న గెస్ట్ రూమ్ వీడియో, అక్కడికి వెళ్ళి మాత్రం స్పెండ్ చేస్తాము ఈవినింగ్. రీల్స్ కూడా అక్కడే చేస్తుంది కదా శ్రావణి, మీకు అది కూడా చూపిస్తాను చూడండి. బిర్యానీ అయితే ఎండింగ్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ ఎలా ఉందో చూద్దాం. ఒక పక్క శ్రావణి వాళ్ళ బ్రదర్ అయితే ఏంటి పొద్దునే వీడియోస్ స్టార్ట్ చేశారు అంటున్నాడు. మేమైతే అనుకోలేదు ఫ్రెండ్స్ వీడియో చేద్దామని. శ్రావణి ఎలానో డైలీ రొటీన్ చేసినట్టు ఉంటుంది కదా, నేను వీడియో తీస్తాను మమ్మీ, నువ్వు చేసే వర్క్స్ టుడే ఒక వ్లాగ్ కింద పోస్ట్ చేద్దాం, మన యూట్యూబ్ ఫ్యామిలీ చూస్తారు అని అందని నేనైతే అలా కోఆపరేట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూస్తారని అనుకుంటూ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సండే వచ్చిందంటే అందరం ఫ్యామిలీతో గడపడం చాలా సరదాగా ఉంటుంది కదా. కొంతమంది అయితే బయటికి వెళ్ళడం, అలా పార్క్స్, ఏమైనా మూవీస్కి అలా స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. మేమైతే మోస్ట్లీ ఇంట్లోనే గడపడం అయితే మాకు అలవాటు. రేర్గా అయితే వెళ్తూ ఉంటాం బయటికి, బట్ ఎక్కువ శాతం అయితే ఇంట్లోనే ఉంటాము. మీరు ఏ విధంగా స్పెండ్ చేస్తారు ప్లీజ్ కామెంట్ చేయొచ్చు కదా. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా ఫ్లేవర్ అని చెప్పి వేస్తున్నాను. అది ఏంటి మమ్మీ ఏంటి అని అడుగుతున్నాడు మా హర్షిత్. స్వచ్ఛమైన గేదె నెయ్యి అని చెప్తున్నాను వీడియోకి చూపిస్తూ. మీరు నెయ్యి వేస్తారా బిర్యానీలో? నేనైతే అవైలబుల్గా ఉంటే మాత్రం తప్పకుండా వేస్తాను. బిర్యానీ గిన్నె పైన అయితే కొంచెం బరువు పెట్టడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది కదా, అంతా కూడా చాలా బాగా. నేనైతే అలా చేస్తాను ఫ్రెండ్స్, ఏంటో అనుకోకండి. మా బిర్యానీ అయితే అంత స్పైసీగా అయితే ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గా చేస్తాను. స్పైసెస్ అన్నీ వేస్తాను కానీ కొంచెం తక్కువగా అయితే వేసి చేస్తాను, ఎందుకంటే మా కిడ్స్ స్పైసీనెస్ పెద్దగా తినరు. ఇంకా వాళ్ళు ఎలా తింటే అలానే చేయాలి కదా మరి. ఇంకా బిర్యానీకి కాంబినేషన్గా కొంచెం పెరుగు చట్నీ అయితే చేసుకున్నాం. ఇంకా దీంతో నా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత
పిల్లలైతే కొంత హోంవర్క్స్ ఉన్నాయని చెప్పి వర్క్స్ అయితే రాసుకున్నారు. ఇంకా మేము కాసేపు అలా టీవీ చూస్తూ స్పెండ్ చేసాం. ఇంకా వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత వీడియోస్ చేద్దాం అనుకున్నాం. ఈవినింగ్ అయితే స్వీట్ ఐటెం కూడా ప్రిపేర్ చేశాను. అది ఇంకా అది ఫ్రెండ్స్ సేమియా. సరే పిల్లలకి ఇద్దామని చెప్పి సర్వ్ చేస్తున్నాను. పిల్లలైతే పైన ఉన్నారు, తీసుకువెళ్ళాలి ఇప్పుడు. సర్ప్రైజ్, యాక్చువల్లీ నేను ఇది చేస్తున్నానని వాళ్ళకి తెలియదు. ఈలోపు మా సిస్టర్ మా కోసం పంపించింది. ఏంటి చెప్పండి? చికెన్ పికిల్. మీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం. ఇంకా ఇప్పుడు ఎందుకులే, ఆఫ్టర్నూన్ చికెనే తిన్నాం కదా అని చెప్పి రేపు టేస్ట్ చేద్దామని చెప్పి పక్కన పెట్టేశాను. ఇంకా అయితే సేమియా ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, కూర్చున్నారు సరదాగా. ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం మేము పైన స్పెండ్ చేస్తాము. అదే గెస్ట్ రూమ్ అని చెప్పాను కదా, అక్కడే టేస్ట్ చేయమని ఇస్తున్నాను. వాళ్ళతో పాటు నేను కూర్చొని తింటున్నా. సర్ప్రైజ్ ఏంటి మమ్మీ చెప్పలేదు సేమియా చేస్తున్నానని అన్నారు. సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చెప్పలేదు అన్నా. ఓకే, మీరు కూడా ఇలానే స్పెండ్ చేస్తారా ఫ్యామిలీతో సరదాగా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి, మర్చిపోకండి. హాయ్ చెప్పండి అంటున్నా నేను వీడియో కోసం. వాళ్ళైతే ఎందుకు మమ్మీ తినేది కూడా వీడియో అంటున్నారు. సరే సరదాగా షూట్ చేస్తున్నాం కదా, ఏముంటుంది. బర్త్డే మన ఫ్రెండ్స్ అయితే అంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మా సండే చాలా బాగా గడిచింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే, చెప్పాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా చూడండి ఒకసారి, డ్రాగన్ ఫ్రూట్ అయితే ఫ్లవర్ అలా వచ్చింది. ఫస్ట్ టైం మేము కూడా చూడడం. ఇంతకు ముందు వచ్చాయి కానీ ఫ్లవర్ అయితే అలా రాలేదు. బట్ భలే అనిపించింది. సరదాగా మీకు కూడా చూపిద్దామని చెప్పి షూట్ చేశాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.